पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. ఓకే. జూమ్ ఐడి డైలీ ఇందులో షేర్ చేస్తున్నారు. ఒకటే రాలేదు కదా. ఏదైనా జాయిన్ అవ్వచ్చట, ఒకటే చాలు. ఒక లింక్ ఐడితో ద్వారా రెగ్యులర్ గా జాయిన్ అవ్వచ్చు. నిన్న సెపరేట్ గా ఇవ్వలేదు, రోజు ఇస్తున్నారు కదా, నేను సెపరేట్ గా ఇవ్వలేదు. ఇంకా డౌట్ వచ్చింది. అంటే ముందు క్లాసులో ఉంటది కదా, సేమ్ అదే. అప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు, అదే ఉంటుంది. రికార్డింగ్ ఈజ్ ఆన్, సో మనం వీఆర్ సపోజ్ స్పీక్ ఇన్ సంస్కృత్ ఓన్లీ. గురు మహోదయ నమస్కార. అన్నపూర్ణ మహోదయ, మహోదయ ఆరోగ్యం అదే ఆరోగ్యం నాకు सम्यक् नास्ति महोदय, ఆ किन्तु अहं देवालय से आगच्छे समये वायु की जलुब చేసింది గాలికి. ఓకే. చెల్లిగారు ఔషధం స్వీకృతివా? స్వీకృతం. मंगलवासरे अहं देवालयं गच्छामि, देवालयं गच्छति आगते समये गालिకి అల్పాహారం స్వీకృత్వా అన్నపూర్ణ మహోదయ? खादामि महोदय, भवती खादति? खादामि. नमस्कारः. नमस्कारः पणिराज महोदय. जाल महोदय, जलप्रसाद महोदय. నమస్కారం. ఇప్పుడే అడిగాను మీ గురించి. వైజాగ్ నగరే వాతావరణం సమ్యక్ अस्ति वा? सम्यक् अस्ति. उष्णं न उष्णं उष्णं नास्ति. सर्वेभ्यः शुभोदयं. शुभोदयं महोदय, शुभोदयं. नमस्कारः. नमस्कारः. सकलं कुशलम् अस्ति? सकलं कुशलं. कुशलम् अस्ति. लक्ष्मी महोदय. माता. कुशलम् अस्ति? कुशलमस्ति. माता. लक्ष्मी महोदय आगच्छति प्रातःकाले. आगच्छतु.
सर्वेभ्यः अल्पाहारं खादित्वा ఉపాహారం కాదా. खादामि खादामि अहं खादामि न न न साडे- अहं साडे अष्टवादने खादितवान् हा? सार्ध सार्ध सार्धष्टवादने सार्धस्तवान् सार्धाष्टवादने खादितवान् साडे खादामि खादितवान् खादितवान् అయిపోయింది కదా. అవును. అహం నా ఖాదామి. ఇప్పుడే వాకింగ్ నుండి వచ్చాను. వాకింగ్. అచ్చా ఓకే 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 ఓకే. అహం గమిష్యామి. పాదచలనం కృతవతి. అహమపి పాదచలనం భ్రమణము కూడా పాద భ్రమణము. అబ్బో ఉస్మానియా విశ్వవిద్యాలయము పాదగమనము. అహం పాదచలనం కృతవాన్ ప్రాతःకాले. కృతవతి. ते समये फणिराज महोदय फोन करोमि. फोन कृतवान्. చేశారను फोन कृतवान्. కృతవాన్. అహం నిన్న फणिराज महोदय मम నమస్కారం. मम पुरातन मित्रः పరివారస్య మిత్రः पुरातन పూర్వ 30 वर्षाणि 30 वर्षे 30 वर्षाणि पूर्वात् 30 वर्षे पूर्वं मम मित्र राजमंड्री निवसितवान्. राजमंड्री नगरे निवसितवान्. పూర్వతః రాజమండ్రి నగరే ఆసన్. పూర్వతః అంటే మళ్ళీ నుండి వస్తుంది కదా. ఆసన్ ఆసన్ తః ఆసన్. అంటే నుండి అని వస్తుంది. రాజమండ్రి నగరే ఆసన్. అస్తు మహోదయ. ఆ స్నేహితుల యొక్క నంబర్ చెప్పారు. పణిరాజు అది వాళ్ళని గుర్తు చేశారు. వాళ్ళు పణిరాజు మహోదయ పరిచయం కృతవాన్. పరిచయం अस्ति. मम स्नेहितः मम मित्रः पणिराज महोदय ज्वाला प्रसाद नाम मंता ज्वाला प्रसाद नाम प्रसिद्धम् अस्ति खलु. प्रसिद्धम् अस्ति खलु. सर्वे जना जानन्ति. జ్వాలా ప్రసాద్ ఇస్తారు అన్నట్టు. ज्वाला प्रसाद महोदय प्रसिद्ध ప్రసిద్ధ వ్యక్తి. व्यक्ति अस्ति. प्रसिद्ध व्यक्ति ना प्रसिद्ध व्यक्ति नाम अरुदु. नाम ರೇರ್ ಅರುದೈಂದು. ನಾಮ ಸ್ವಲ್ಪ వ్యక్తియాం సంతి ఇదాनीं నామ. ఇటువంటి అంటే ఏం చెప్పారు నిన్న? చెప్తారు నిన్న అన్ని మర్చిపోయి గుర్తుండట్లేదు. తక్కువ కించిత్ కించిత్ అంటే తక్కువ. అహం సహ అంటే కథ లిఖామి. तादृशः नाम स्वल्प अस्ति. तादृश नामानि स्वल्पं सन्ति. इदानीं ज्वालाप्रसाद नामः प्रसिद्धः. अहं श्वास कथा लिखितवती गृहकार्यं न लिखति सम्यक् न लिखति. कथा लिखवती. प्रत्येक पुरुषः प्रत्येक नामः अस्ति. विशेष पुरुषः विशेष नाम अस्ति. ना विशेष पुरुष.
అందరిలాగే నేను అహం. సరే. త్వం విద్వాన్ సంగీత విద్వాన్ అస్తి. సంగీతం అదే భగవంతుడు ఇచ్చిన వరం. అహం సంగీతం నా జానామి. కొంతవరకు నేర్చుకున్నాను. కించిత్ కించిత్ సాధన కరోమి. మహోదయ, ఆం. మీరు సంగీతం నేర్చుకున్నారు కదా. మా ఆ. మా అమ్మాయి, మా డాక్టర్ సంగీతం నేర్చుకుంది కొంచెము. ఉమ్, మన సంస్కృతంలో ఒక పాట పాడింది, వాళ్ళ స్కూల్ వాళ్ళు నేర్పించారు. ఉహు, ఉమ్, ఉమ్. అది రేపు పాడించాలా మా సార్ ఉంటే రేపు? ఏమో మరి నేను రేపు రావట్లేదు, నేను చెప్పాను కదా. అయ్యో, ఉమ్. ఉంటే వింటారు కదా అని సార్. రేపు నాకు కాంపిటీషన్స్ ఉన్నాయి, మ్యూజిక్ కాంపిటీషన్స్. సంగీతము బయట రేపు. నేర్చుకుంది, ఆ స్కూల్ వాళ్ళు సంస్కృత్ సాంగ్ నేర్పించారు. మా అమ్మాయి స్కూల్లో పాడింది. ఈ గాట్ ఏ సమ్ ప్రైజ్. ఉత్తమం ఉత్తమం. రికార్డ్ చేసి పెట్టండి. రికార్డ్ చేసే ఉంది నా దగ్గర. ఇప్పుడు ప్లే పాడింది. ఈ గ్రూప్ లో పెట్టాలా? సర్వేభ్యో నమస్కారః. సర్వేభ్యో నమస్కారः ఆచార్య మహోదయ. నమస్కారः ఆచార్య, నమస్కారः. శుభోదయం. శుభోదయం. ఇవాళ లక్ష్మీ మహోదయ స్పెషల్ గా ముందుగా తయారై వచ్చి కూర్చున్నారు. పండ్రాజ్ మహోదయ కృపయా ఆగచ్చతి. లక్ష్మీ మహోదయ రవ్వ దోశ కృతవాన్. అల్పాహారం రవ్వ దోశ కృతవాన్. లాస్ట్ డే వరకు లక్ష్మీ మహోదయకి ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. లక్ష్మీ మహోదయ అట్లా వస్తుంది మేడం, అది సాంగత్యంలో వస్తుంది మేడం. ఒకరి తర్వాత ఒకరికి ఇంట్రెస్ట్ వస్తుంది సాంగత్యంలో. విడిగా ఉంటే రాదు, ఎప్పుడు కలిసి ఉంటే వస్తుంది సాంగత్యంలో. అదే బెనిఫిట్. సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత అట్లాగా అది ఉంటూ ఉంటే అదే వస్తుంది ఇంట్రెస్ట్. ఒకరిదొకరికి వస్తుంది వైబ్రేషన్స్, ఒకరి సహాయం ఒకరికి. మనకు తెలియకుండానే ఎవరితో ఉంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మైండ్ మీద ఉంటూ ఉంటుంది. అందుకే దుర్జనులకు దూరంగా ఉండమని చెప్పేది అందుకే. ఇట్లా సంస్కృతము, సత్సాంగత్యము వీళ్ళలో వింటూ ఉంటే, వాళ్ళతో కలిసి ఉంటే మంచివి ఆలోచన వస్తుంది. అంటే మనం అందరం ఇప్పుడు చిన్న బాలకులు అనమాట, బాలిక అనమాట, చిన్న పిల్లలు అనమాట. ఇప్పుడే నేర్చుకుంటున్నాం మాటలు. మన నర్సరీ సార్, వీఆర్ నర్సరీ క్లాస్. నర్సరీ క్లాస్. మనం అట్లానే అంటాం మనం. పలక పిప్పి అట్లానే అంటాం మనం. టెస్ట్ అయితే పాస్ అయిపోయాం కానీ మాట్లాడడం మాత్రం అభ్యాసంలోనే పండితులు. అభ్యాసే ఆగచ్చతి. అందుకే నిరంతర అభ్యాసం అనుసరిస్తూ చూస్తూ వాళ్ళ దగ్గర ఉంటే నిరంతర అభ్యాసం కర్తం ఆగచ్చతి. సంభాషణ కరోతి ఆగచ్చతి. మరి ఒక 9 minutes టైం ఉంది. మన మేడం ఉన్నారు, లక్ష్మి ఎవరి పేరు, గుంటూరు ఆవిడ, గుంటూరు లక్ష్మి మేడం, లక్ష్మి భగిని, లక్ష్మీ మహోదయ. సంభాషణం కర్తుం ఇచ్చతి వా? ఆమా. నమస్కారः లక్ష్మీ మహోదయ. నమస్కారः మహోదయ, పండ్రాజ్ మహోదయ. భగిని గృహే అస్తి వా? కిం కరోతి? ఆం మహోదయ, అల్పాహారం వచనం కృతవతి, అల్పాహారం खादितवती. అస్తు. భవతి భోజనం పచనం కరోతి వా? నా అహం పచనం కరిష్యామి. ఉత్తమం. కిం వ్యజనాని పదార్థాని పచనం కరోతి భగిని? అహం పూర్వ ఏవ చింతితవతి, అద్య శుక్రవాసరः అస్తి, ఇదాनीं క్షీరపాయసం కుష్మాండస్య క్వటితం, ఊర్వారుక ఉపసేచనం స్తూపः
पर्पणं great. सिद्धं करोतु। సిద్ధం అబ్బో వెరీ గ్రేట్ లక్ష్మీ మహోదయ. రుచి రుచి అస్తి భోజనేన ఘృతం ఓదనం అస్తి వా భగిని? आं महोदय, यदि गुण्टूरुनगरम् आगच्छति चेत् कृपया मम गृहम् अपि आगच्छतु। ఓ ధన్యవాదः. ఆగామి కాలే అవశ్యం అహం గుంటూరు నగరం ఆగమిష్యామి. మమ మిత్రः కిషోర్ అరండల్పేట ప్రాంతే నివసతి. భవత్యాः ఆహ్వానం అహం స్వీకరోమి. ధన్యవాదాः లక్ష్మి. ధన్యవాదాలు. బహు సమ్యక్ సంభాషణం కరోతి. కాదండి, సర్వేభ్యో నమస్కారः. ఏంటి ఈ పిల్ల మీద ఏదైనా శారదాంబ వాలిందా ఏంటి? సార్ చెప్పండి సార్, చెప్పండి. అలాగే ఉంది ఇద్దరికి. సార్ వినపడలేదు, చెప్పండి సార్. సార్ కాదు, ఈ పిల్ల మీద ఏమైనా శారదాంబ వాలిందా ఏంటంటున్నాను. చాలా బాగా మాట్లాడారు. సార్ ఆవిడ రాత్రి జపం చేసింది సార్. ఆవిడకి నేలకి మీద అమ్మవారు రాసేలేదు శారదామాత. కాదు, చాలా బాగా మాట్లాడారు ఆవిడ. ఒక్క తప్పు లేదు, ధారాళంగా మాట్లాడింది. అంటే కరపత్రం చేతిలో పట్టుకుంది సార్. ఆవిడ పట్టుకొని పట్టుకుంటేనే మాట్లాడగలగాలి కదా మనం. ఉండండి సార్ ఆవిడ కరపత్రం పక్కన పెట్టుకొని రాసుకుంది సార్. రాసుకుని ఆ బుక్లోంచి చదివారు. అయినా అది కూడా గ్రేటే. మరి ఏం సార్, మరి లక్ష్మి, మీరు గుంటూరు లక్ష్మి గారు అంటే మీరు ఏమనుకున్నారు? మీరు ఇన్స్పిరేషన్ సార్, ఇన్స్పిరేషన్ ఫర్ ది ఇది క్లాస్. ఇప్పుడు సార్ గుర్తుపెట్టుకుంటారు, 72nd బ్యాచ్ అంటే గుంటూరు లక్ష్మి బ్యాచ్ అని. అయ్యో అంతే లేదులే మహోదయ. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నేనైతే అందరికి చెప్తా, వంట చేస్తూ కూడా సంస్కృతం నేర్చుకోవచ్చు అని నేను వి హావ్ ప్రూవ్డ్. ధన్యవాదాలు. నమస్కార ఆచార్య, నమస్కార గురుజీ. అస్తు, అవధానం ప్రచాలయతు. అమ్మా, ఇప్పుడు నిజంగానే ఆకలి అవుతాను అవన్నీ విన్న తర్వాత. उत्तमं महोदय. अत्र अस्मिन् 10 जन सम्भाषणा शिबिरे तु अत्र बहवः जनाः, न्यूनातिन्यूनं 10 जनाः सन्ति, सम्यक्तया सम्भाषणं महोदय कुर्वन्तः सन्ति. उत्तमविषयमस्ति, सन्तोषकरविषयमस्ति. मम कृते तु सन्तोषकरविषयम्. एवमेव प्रचालनीयं महोदय, प्रसारं करणीयम्. अत्र वयं वार्ताप्रसारं कुर्मः खलु, संस्कृतप्रसारं. वार्ताप्रसारम् इव संस्कृतप्रसारमपि कर्तव्यम्. अत्र शक्यते चेत् संस्कृतभारत्याः बालकेन्द्रं चालनीयम् इत्यादि. बालकेन्द्रं कुत्र अस्ति महोदय? अन्तर्जालमध्ये नगरे, प्रतिनगरे अस्ति वा? आम्, प्रतिनगरे अस्ति महोदय. अत्र बालकेन्द्रम् इत्युक्ते समीपे ये बालाः निवसन्ति तेषां प्रति रविवासरे घण्टापर्यन्तं संस्कृतं वा, संस्कृतमेव नास्ति, अत्र अस्माकं श्लोकानि सन्ति, संस्कृतश्लोकानि, किञ्चित् संस्कृतकथाः सन्ति. अत्र सिलेबस् रूपेण पुस्तकमपि अस्ति, बालकेन्द्रं कथं चालनीयं, किं पाठनीयम् इत्यपि अस्ति. अस्माकं शिक्षणकेन्द्रमपि अस्ति, शिक्षणा अपि प्राप्तुं शक्यते. अत्र एवं भवति, गृहे चालयितुं शक्नुमः, नास्ति चेत् समीपे देवालयम् अस्ति चेत् तत्र देवालयं गत्वा तत्रापि पाठयितुं शक्नुमः. देवालयं तु सम्यक् भवति, कारणम् अत्र सर्वे जनाः आगमिष्यन्ति खलु, ते पश्यन्ति, प्रसारम् उत्तमतया भवति, उत्तमरूपेण प्रसारं भवति.
मम गृहं पुरतः साङ्गी विद्यानिकेतन स्कूल् अस्ति। महोदय 300 बालकाः अस्ति। अत्र संस्कृतं न जानाति, अध्यापकाः संस्कृतं न जानाति। अस्तु महोदय चिन्तयन्तु, भवान् समयं दातुं शक्यते चेत् तत्र गत्वा पाठयितुं शक्नोति। अत्रापि अत्र अस्माकं कोकटपल्ली प्रान्ते कन्नडी है स्कूल् इति अस्ति। तत्रापि अस्माकं कार्यकर्तारः गच्छन्ति, गत्वा पाठयन्ति। प्रतिवासरे दिनत्रयं वा प्रतिदिनं घण्टाद्वयं वा घण्टात्रयं वा गत्वा पाठयन्ति। अस्माकं पुस्तकानि सन्ति, सिलेबस् पुस्तकानि अस्ति वा? बालानां प्रति अपि सन्ति। तदनन्तरं किञ्चित् 4 कक्षापर्यन्तम्, 8 कक्षापर्यन्तमपि अस्ति। अत्र किं भवति, भवान् गत्वा सम्पर्कं करोतु, आवश्यकं चेत् अहम् आगमिष्यामि। अरे धन्यवादः। अहम् आगत्य सम्भाषणं करोमि, कथं भवति इति। नमस्कारः महोदय। नमस्कारः। एवमेव हैदराबाद् कुकटपल्ली प्रान्ते एव विवेकानंद नगर इति प्रान्तमस्ति। तत्रापि सत्काम है स्कूल् इति एका पाठशाला अस्ति। तत्रापि एवमेव प्रचलति। अस्माकं कार्यकर्त्री अस्ति, वयोधिक 75 वयस्का तत्र अस्ति। गच्छति, गत्वा पाठयति। धन्यवादः। नमस्कारः। अन्नपूर्णा महोदय। మహోదయ ఇంకేమిటి అన్న సంస్కృతంలో ఏమంటారు మహోదయ? ఇంకేమిటి అంటే వాక్యం చెప్పండి. మామూలుగా ఇంకేమిటి సంగతి అని అంటాం కదా. ఇతోపి వార్తాः अस्ति वा? ఇతోపి చెప్పుకుంటాం మనం, తర్వాత వస్తుంది. కాదు, ఇతోపి అపి ఇతోపి వార్తాः వదతు, ఇతోపి ఖాదతు అంటే ఇంకొంచెం తినండి, ఇతోపి వదతు. అస్తు, ధన్యవాదः. ఇదాनीं तु समयः